ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టార్టప్స్, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే అంతర్జాతీయంగా గానీ జాతీయంగా గానీ ఏఐ రంగానికి సంబంధించి అధునాతన ఆవిష్కరణలకి ప్రతి రాష్ట్రం కూడా శ్రీకారం చుడుతుంది, ప్రతి దేశం కూడా శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నారా లోకేష్ విద్యకు సంబంధించి విప్లవాత్మక నాంది పలుకుతున్నారు, విప్లవాత్మక మార్పులు చేర్పులు చేసుకొస్తా ఉన్నారు. ఆధునికతకు ఆవిష్కరణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు సంబంధించి అంతర్జాతీయ సంస్థ అయిన గూగుల్ కు సంబంధించి కూడా గూగుల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో ఏ రంగంలో అధునాతన ఆవిష్కరణలకైతే ఆయన శ్రీకారం చుట్టట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ మేరకు గూగుల్ సంస్థ కీలక ఒప్పందం అయితే చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంతర్జాతీయ అవకాశాల కోసం యువతకి, రాష్ట్రంలోని యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా ఆ గూగుల్ తో ఈ ఏఐ సంబంధించి కీలక ఒప్పందం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ సమక్షంలో ఈ గూగుల్ అవగాహన ఒప్పందం కొద్దిసేపటి క్రితం జరగటం ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని విద్యకు సంబంధించి విద్యార్థుల్లో కూడా కీలకంగా ఒక అడుగు వేశారని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కీలకంగా కూడా విద్యకు సంబంధించి ఏఐ రంగంతో అధునాతన ఆవిష్కరణలతో అడుగులు ముందుకేయటం వల్ల ఖచ్చితంగా పిల్లలకి దీని మీద మంచి అవగాహన, మంచి పోరాట పడిమతో పాటు విద్యా నైపుణ్యంతో పాటు ఆధునీకరణ మొత్తం కూడా ఆవిష్కరించుకోవడం విద్యార్థులు ముందుకు అడుగేసే పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ కీలకమైన తొలి అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం అయితే జరిగింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్, గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్నర్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ ఈ అవగాహన ఒప్పందం అయితే ఆ రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ కీలక ఒప్పందాల మీద కూడా సంతకాలు పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ రంగంగా కూడా ఆ ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తుంది. దీంతో పాటు ఆ స్టార్టప్, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సహకారంతో కూడా చేపట్టే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఐ అండ్ ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించడం కోసం కూడా కీలక ఒప్పందాలు జరిగినాయి. అలాగే ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందించడంతో పాటు ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలో స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కూడా గూగుల్ సంస్థ సహకారాన్ని అందించే పరిస్థితి అయింది. దీని మేరకు క్లియర్ కట్ గా ఒక ఎంఓయూ కూడా అమరావతి సచివాలయంలో ఎంఓయూ కుదురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు ఏదైతే చంద్రబాబు ఆలోచనలను అమలుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టినట్టు కూడా మనకి క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. పరిపాలనా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలని
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం పదే చెప్తున్న అంశము. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచన ఆ విధానానికి అనుగుణంగా కూడా ఈ ఒప్పందం చేసుకొని ఉంటారని కూడా మనకు అర్థమవుతోంది. గూగుల్స్ మ్యాప్ జనరల్ మేనేజర్ ఆ లలిత రమణి కూడా ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కళ ఆకాంక్ష కూడా ఇదే అని కూడా ఆయన ఆ సందర్భంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తు ఏఐ ఆధారిత సేవల్లో సాధికారత సాధించడానికి ఆలంబనగా నిలుస్తాయని కూడా ఆయన అంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఏఐ ద్వారా సమాజానికి సానుకూల ప్రయోజనాలు పెంచడానికి ఆ గూగుల్ సంస్థ కట్టుబడి ఉందని కూడా ఏఐ ఆ మేనేజర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఒప్పందాల్లోని కీలక అంశాల్లో విద్యార్థులు డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం ఆ 10,000 మందికి గూగుల్ ఆ ఎసెన్షియల్స్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అయితే అందిస్తా ఉంది. అలాగే రోజువారీ జీవితంలో ఏఐని ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడం వంటిని కూడా ఈ కోర్సుల్లో అంతర్భాగంగా చేర్చే పరిస్థితి అయితే నెలకొంది. అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, అలాగే జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో కూడా గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్లు, ఆ స్కిల్ బ్యాడ్జీలను కూడా గూగుల్ అందజేసే పరిస్థితి ఉంది విద్యార్థులకి. అలాగే ప్రభుత్వ ఏజెన్సీల కోసం ఆ స్కిల్లింగ్ ప్రోగ్రాంలు అందించడానికి కూడా ప్రభుత్వం గూగుల్ క్లౌడ్ తో అయితే సహకరించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కూడా అధ్యాపకులు గూగుల్ సాంకేతిక పద్ధతిని అనుసరిస్తూ కూడా ఆ స్కిల్లింగ్ అలాగే ఇనిమిటేషన్ సంబంధించి ఆ గూగుల్ ఏదైతే ఆధారిత మ్యాప్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆ ట్రైనింగ్ కు సంబంధించి కూడా గూగుల్ ద్వారా యాక్సెస్ కూడా విద్యార్థులకు లభించి ఆ ద్వారా ఆ ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ గాలిలో నాణ్యత గాని, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను గాని పరిష్కరించడంలో ఆ గూగుల్ తో ఏఐ ఆధారిత సహకార సేవలను కూడా అందించే పరిస్థితి ఉంది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను కూడా మెరుగుపరుచుకోవటం, రోగి ఆరోగ్య ఫలితాలను వేగవంతం చేయడంలో ఏఐ సేవలను కూడా వినియోగానికి ఆ సహకారం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఏఐ ఇమేజింగ్ మోడల్ ను కూడా యాక్సెస్ అందించడం ద్వారా ఎల్ఎల్ఎంల ద్వారా హెల్త్ కేర్ ఉత్పాదక రంగంలో గానీ, ఏఐ అప్లికేషన్లు అన్వేషించడంలో గానీ, అలాగే వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్సైట్ ఆధునీకరణ, ఆ పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో కూడా క్లౌడ్ టెక్నాలజీతో ఆ ఏఐ ప్రయోజనాలపై కీలక రంగంలో కూడా ఆ పైలట్ ప్రాజెక్టులకు సంబంధించి గూగుల్ తో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం చేసుకోవటం, ఆ ఎంఓయూ చేసుకోవటం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరం అని కూడా చెప్పుకోవచ్చు. స్పందన.